అందరికీ శనార్థులు. మొత్తానికి వికారాబాద్ జిల్లాలో ఉన్న పూడూరు మండలం కాడ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూడూరు మండలానికి దామగుండం అనేటటువంటి శైవ క్షేత్రము. ఈ క్షేత్రాన్ని చూడనికే బయలుదేరిన ఈ దామగుండంకి మస్తు పెద్ద చరిత్రన్నది. శ్రీరామచంద్రుడు మొత్తం 1 కోటి లింగాలను ప్రతిష్ఠించిండంట. ఆయన ఆ 1 కోటి లింగాలలో ఆయన ప్రతిష్ఠించిన 1 కోటి లింగాలలో ఈ దామగుండం కూడా ఒక గుడి అన్నమాట. అయితే ఇక్కడ ఈ దామగుండంలో ఏమైందంటే ఒక దాముడు గుండు అనేటటువంటి 2 అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటారట. వాళ్ళ నాగలికి వాళ్ళ పొలంలో దొరికిన పెద్ద రాయి, అంటే ఈ లింగం ఏదైతే ఉందో ఆ లింగం వాళ్ళ పొలంలో దొరికితే ఆ పొలంలోకేంచి ఆ రాయిని తీసి నాగలికి కట్టి వాళ్ళు పొలాన్ని దున్నుకుంటుంటారట. కానీ ఒకరోజు వాళ్ళకి కలల స్వామి కనిపించి ఇది ఇట్లా పలానా చరిత్ర కలిగినటువంటి లింగము, ఇది రామచంద్రుడు పెట్టినటువంటి లింగము, కాబట్టి ఈ లింగాన్ని తీసుకెళ్ళి ఈ కోనేరు ఏదైతే ఉందో ఈ కోనేరుకు ఎదురుగా ప్రతిష్టాపన చేయండి అంటే ఆ కోనేరుకి ఎదురుగా ప్రతిష్టాపన చేస్తారట. ఆ లింగానికి ఎదురుగా గరుత్మంతుడు కూడా ఉంటాడు. అంటే మామూలుగా ఏడనైనా శివాలయాలే ఉంటాయి, రామాలయాలే ఉంటాయి. కానీ శివకేశవులకు సంయుక్తంగా అంటే కలిపి శివకేశవులకు ఇద్దరికి కలిపి ఉండే దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటి దేవాలయాలల్లో ఈ దామగుండం క్షేత్రం ఒకటి. అయితే దామగుండము అనే పేరు రావడానికైతే ఆ 2 అన్నదమ్ములు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారణంగానే ఈ క్షేత్రానికి దామగుండం అని పేరు వచ్చింది. ఇంకొక ముచ్చట ఏంటంటే ఇప్పుడు మనము గుండంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకొని ముందు ఇంకొక లింగ ప్రతిష్టాపన ఏదైతే చేసిండ్రో దాముడు గుండు ఆడికి పోతే ఆ లింగానికి ఎదురుగా గరుత్మంతుడు కూడా ఉంటాడంట. ఓయమని ఒక్కసారి ఈడ నీళ్ళల్లో చూసినట్టయితే కిందన్ని శాప పిల్లలు టొయ్ 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 అని తిరుగుతున్నాయి. చాలాసార్లు ఈ గుండాన్ని గురించిన ముచ్చట్లు, గుండాన్ని గురించిన కథలు అట్లనే ఇగో నీళ్ళలకెంచి పోవాలి. ఈ గుండాన్ని గురించిన కథలు, ఈ స్థలానికి సంబంధించిన ముచ్చట్లు చెప్పడం వినడం అన్నీ తెలుసు. కానీ ఇట్లా నీళ్ళకి వచ్చి నీళ్ళకేంచే స్వామి దగ్గరికి పోవాలనంటే ఏమైనా పట్టుకొని పోతే నిమ్మడం ఎందుకు వచ్చిన బాధ. అమ్మ రామచంద్ర అలలలలా ఇట్లా నీళ్ళకేంచి పోవాలా. ఇప్పుడైతే పర్వాలేదు, మోకాళ్ళ దాకా వస్తున్నాయి నీళ్ళు. దేవుడా ఒర్రే ఒర్రే మధ్యలో ఇది వేసిండ్రు, ఇళ్ళకేంచి పోవాలా. నీళ్ళకేంచి పోవుడు మంచిగానే ఉంటుంది, కానీ పుసుకున్న కాళ్ళకేంచి ఏ చేప పిల్లలో కప్ప పిల్లలో అయినాయి అనుకోండి చిల్లు పంటది పానము. కానీ అట్లేం లేవు. అటువైపు అయితే చేపలు పెద్ద పెద్ద, ఇక్కడ చూడండి మంచిగా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఓహో, కానీ చూడండి మన వాళ్ళు ఆడ ఊకోరు చూసినారా, ప్లాస్టిక్ కవర్ వేస్తే పాపం ఆ చేపలు ఏమో ఉందనుకుని అది గుంజుకుంటున్నది. ఇంత అందమైన ప్రదేశంలో ఇంత మంచిగా ఇంత జంగల్లా అంటే ఇంత అద్భుతంగా ఉన్నటువంటి అరణ్యంలో పెట్టినటువంటి గుడి స్వామి మొత్తము ఏమంటారు, స్వామి ఒకప్పుడు వనవాసం చేయడానికి వెళ్తుంటే వనవాసంలో ఉన్నప్పుడు తిరిగిన స్థలాలు ఇవన్నీ కూడా, ఇదొకటి, అక్కడ ఆంధ్రదిక్కు సకినేటిపల్లి ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా వనవాసంలో తిరిగిన స్థలాలు. వెళ్తూ ఆయన శివలింగాలను ప్రతిష్టాపన చేసుకుంటూ పోయినటువంటి స్థలాలు. ఆ స్థలాలన్నీ కూడా ఇంత పవిత్రంగా ఉంటే మనమే కవర్లు వేసి బాటిల్ వేసి ప్లాస్టిక్ కవర్లు వేసి ఖరాబ్ చేసి పాడేస్తాము. ఇలాకి వచ్చిన తర్వాత నియంగా ఇంత పెద్ద గుండంలో నేను ఉన్నాను వామ్మో అనిపిస్తున్నది. కానీ కింద మంచిగా ఏమంటారు సిమెంట్తో వేసినటువంటి తొవ్వనే ఉన్నది, గట్టిగా ఉన్నది. మెల్లగా 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 పోదామండి. కార్తీక మాసంలో ఎన్ని శివాలయాలు తిరిగితే అంత పుణ్యం అంటారు. అందుకని నేను ఈరోజు సోమవారం పేరు చెప్పుకొని శివాలయాలన్నీ తిరుగుతున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా అర్రెర్రెర్రెర్రె ఏమన్నా తిరుగుతున్నాయి ఆ చేప పిల్లలు. ఓ దేవా, ఇక్కడికి పోయిన తర్వాత ఈడ
అయితే ఈ గుండంకి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది దామసరోవరం అంటారట. ఈ దామసరోవరంలో స్నానం చేసి మునిగి ఆ తడిబట్టలతో వచ్చి ఇక్కడ స్వామి చుట్టూ తిరిగితే ఎంతటి అనారోగ్య బాధలున్నా కూడా పోతాయి. యమగండము ఏదైతే ఉంటుందో, గండాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అంతరించిపోతాయి అని చెప్పేసి ప్రతిదీ అనుకుంటారు. కాబట్టి మనం ఒక్కసారి స్వామికి ఇక్కడ దండం పెడదాము. ఆహా, స్వామి ముందట చిన్న నంది ముద్దుగా ఉన్నది కదా. ఓం నమ శివాయ అనుకుంటా ఒకసారి శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి దామగుండం కాడికి వచ్చినము. కార్తీక సోమవారం సందర్భంగా ఓం నమ శివాయ అనుకుంటే మనం కూడా చుట్టూ తిరిగేసి దండం పెట్టుకొని వెళ్దాముండి. ఓం నమ శివాయ. స్వామి చల్లగా చూడు, అందరినీ మంచిగా చూడు. ఒకసారి కింద కూడా తిరగాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే కింద చుట్టుముట్టు ఆ కంచేసిండ్రు కదా, అది వేస్తే ఏం కాదు. మనం అటువైపుకు ఓం కాబట్టి పోయి తిరుగుదాము. నీళ్ళలో తిరిగితే మంచిగా అనిపిస్తుంది. రండి. మంచిగా స్వామికి దండం పెట్టుకున్నా. దామ సరోవరంలా ఒక్కసారి స్వామి చుట్టూ తిరుగుదామని మెల్లగా బయలుదేరినా. నాకు కొంచెం ధైర్యం ఎక్కువనే, ఎందుకంటే జారుతుంది, గుట్టలు ఎక్కున్నది, కొండ ఉన్నది, ఎక్కలేరు, ఇట్లాంటివి అంటే నాకేమి ఇష్టం ఉండవు. నేను అన్నీ పోతా, ఎక్కుతా, చేస్తా. జారుతుంది కదా, గట్టిగా కాళ్ళు అడుగు గట్టిగా పెడితే ఏం కాదు, జారదిగా. అప్పుడు మెల్లగా స్వామికి చుట్టూ తిరుగుదామండి. ఓం నమ శివాయ అనుకుంటా. ఇక్కడ బాగానే పాకురు ఉన్నది. పాకురు లేని జాగలలో కాళ్ళు పెట్టుకుంటా మెల్లగా పోదాము. తుప్పుకున్న జారిపడ్డా కూడా చేసేది ఏం లేదు. కాకపోతే దేవుని మీద దయ, దేవుని నమ్ముకొని దండం పెట్టుకొని పోతూనే ఉండాలి. ఇక ఓం నమ శివాయ. నేను మండపం చుట్టూ కూడా తిరిగిన మొత్తానికైతే. ఆహా, స్వామి దామ సరోవరంలా ఈరోజు ఇప్పుడు సరిగ్గా సమయము మామూలుగా ఏమంటారు, ఈ శివాలయానికి వెళ్ళాలంటే ప్రదోషకాలంలో వెళ్ళాలంటారు కదా. ప్రదోషకాలంలో స్వామి ఆలయంలో కూర్చొని ఉంటాడట, అందుకని ప్రదోషకాలంలో వెళ్ళాలి అంటారు. ఆ ప్రదోషకాలంలో ఇప్పుడు మనం తిరుగుతున్నాం. ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయం సమయం అన్నమాట. సూర్యాస్తమయానికి ఒక 45 నిమిషాల ముందు, 50 నిమిషాల ముందు అని లెక్క చెప్తారు పంతులు. కానీ వాయమని ఈడ పెద్ద గుంట పడ్డది. రామచంద్ర మొత్తానికైతే ప్రదోషకాలంలో ఈరోజు శివాలయానికి వచ్చి ఈ దామగుండాన్ని మీకు అందరికీ చూపించిన. దామగుండం అంటే ఓ బాగుంటుందంట, జంగల్ ఉంటుందంట, అట్లుంటుందంట, ఇట్లుంటుందంట, ఇటువంటి ముచ్చట్లు అన్నీ విన్నాక ఒకసారి పోయి రావాలనిపించింది. ఇగో ఇది ఈ గుడిని చూస్తే చాలా పాత గుడి అనే ముచ్చట తెలిసిపోతుంది. ఇది శ్రీరామచంద్రుడు ప్రతిష్టాపన చేసినటువంటి లింగం ఉన్నటువంటి గుడి కాబట్టి శ్రీరామచంద్రుడు అంటే త్రేతాయుగం నాటి మాట కాబట్టి మనమే ఆలోచన చేసుకొని మెల్లగా ఆ స్వామి దామగుండానికి అయితే వచ్చిన. ఇది పూడూరు మండలం. అంటే ఇట్లా పరిగిపోయే తవ్వు ఉంటుంది కదా, పరిగిపోయే తవ్వలో పూడూరు అని ఉంటుంది. పూడూరు మండలు. ఆ పూడూరు మండలి కాడికి 2 కిలోమీటర్లు లోపలికి వస్తే మొత్తం 2 కిలోమీటర్ల అవతల వరకు గింత కూడా జంగలే కనబడలేదు నాకు. అంటే రోడ్డు మీద ఉన్న చెట్లే కనబడ్డాయి. కానీ ఈవతలకి వచ్చి లోపలికి వచ్చి చూస్తే ఈ జంగలు చూడండేమో చిన్న ముద్దుగా లేదు, మస్తు మంచిగా ఉంది. ఇటు బందుకు ఒక్కసారి ఇట్లా చూడండి ఎంత జంగల్ ఉన్నదో. అమ్మా, ఇంత జంగల్లోకి వచ్చినానా అనిపించింది ఒక్కసారి ఈ గుండం కాడికి వస్తే. ఈ గుండంలోకేంచి మామూలుగా స్నానం చేసి స్వామికి దర్శనం చేసుకొని ఎదురుగున్న ఇంకొక శివలింగం కాడికి పోయి ఆడ దర్శనం చేసుకుంటారట. అయితే ఇది మామూలు శివలింగము. నేను ఏదైతే రామచంద్రుడు ప్రతిష్టాపన చేసిన శివలింగం ఉందని చెప్పినో అది ఆడున్నది. ఆడికి కూడా పోదాం పండి. మెల్లమెల్లగా ఇక నడుచుకుంటూ పోవాలి. వచ్చినాం కదా, చూసుకున్నాం, ఇంకొకటి కూడా చూసుకుందాం పండి. మెల్లగా దిగుదామండి.
మొత్తానికైతే స్వామి దర్శనం చేసుకొని ఈ దామసరోవరంల నుండి రామచంద్రుడు ప్రతిష్టాపన చేసినటువంటి లింగ రూపంలో ఉన్నటువంటి శివయ్య దగ్గరికి పోతున్నాము. నడుగుండిగా నీళ్ళకాడు ఉంటే ఎంతసేపు ఉన్నా చిన్నపోరల లెక్క, పెద్దోళ్ళు అయినా కూడా నీళ్ళని చూస్తే చిన్నపోరలు అయిపోతారు అంటారు కదా. నాకు కూడా అదే బాధ ఉన్నది. నీళ్ళకాడు ఉంటే నేను అసలు బయటికి రాను. అమ్మ మొత్తానికైతే దామసరోవరంలోకి బయటకు వెళ్ళినాం. ఇక నడువుండి దెబ్బ మెట్లెక్కి ఆ గుడి మీదకి పోవాలి. ఆడ కనబడుతున్న గుడి ఉన్నది కదా, పోయి దండం పెట్టుకుందాం. నడువుండి ఈడ గుడి ఉంటుంది. గుడిలోకి పోయేటప్పుడు ఒక ముచ్చట చెప్దాం అనుకున్నా. ఎప్పుడైనా కూడా శివుణ్ణి పూజ చేసేటప్పుడు పెద్దగా స్వామికి ఎక్కువ ఆడంబరాలు, ఇవి చెయ్యాలి అవి చెయ్యాలి, అట్లా పూజలు చేయాలి ఇట్లా పూజలు చేయాలి అట్లేముండదు. ఒక్క గిలాసతోటి ఒక చెంబుతోటి నీళ్ళు పోసి శివయ్య నువ్వే దిక్కు అన్నా కూడా స్వామి నేనున్నరా బిడ్డ అని పలుకుతాడు. అందుకే ఆయనను బోలాశంకరుడు అన్నారు. ఇగో శివయ్య దానికి లోపలికి పోతుంటే బయట నవగ్రహాలు ఉన్నాయి. నేను చెప్పిన కదా స్వామికి ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు అని. ఇగో వెనకాల చూడండి, ఇదే స్వామికి ఎదురుగా ఉన్నటువంటి గరుత్మంతుడు. ఎదురుగా శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టాపన చేసినటువంటి అద్భుతమైన లింగం ఏదైతే ఉందో శివయ్యది, అది ఇక్కడ ఉన్నది. పోయి దర్శనం చేసుకుందాం రండి. ఇగో ఇది ధ్వజస్తంభం. ఇది ధ్వజస్తంభము. ఇక్కడ ముందట హనుమంతుని ఆలయం కూడా ఉన్నది. ధ్వజస్తంభం కాడ త్రిశూలానికి దండం పెట్టుకుని నడువుంది లోపలికి కూడా ఉంది. ప్రదోషకాలంలో శివాలయంలకి, అది కూడా శ్రీరామచంద్రుడు ప్రతిష్టాపన చేసినటువంటి శివాలయంలకి వచ్చిన నంది, శివుని ముందు నంది చక్కగా లోపలికి పోతే స్వామి రావచ్చా గంధక? శివయ్య ఆహా స్వామికి ముద్దుగా అలంకారం చేసి పెట్టినటువంటి శివలింగం. దామగుండంలో రామేశ్వరుడు అంటారా అండి? రామలింగేశ్వర స్వామి. రామచంద్రుడు ప్రతిష్టాపన చేసిండు కాబట్టి రామలింగేశ్వర స్వామి. పని చేస్తున్నారు మీరు ఈడ? తాతల నుంచి చేస్తున్నారు. మీ నాయన కూడా? మా నాయన కూడా. ఎన్ని ఏళ్ళ నుండి చేస్తున్నారు స్వామి? నేను నాకు 32 ఏళ్ళు.
నా 32 ఏళ్ళ నుంచి ఇక్కడనే చేస్తున్నాను. నాయన ఎంబడొచ్చుడు అప్పటి నుంచి చేస్తున్నాను ఇక్కడ. ఏంటిది ప్రత్యేకత? మాకు అందరికీ ఒక ముచ్చటనే తెలుసు, అది ఏంటంటే రామచంద్రుడు ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగము ఆ దామయ్యకు గుండయ్యకు దొరికింది, వాళ్ళు తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసింది. అది ఈ క్షేత్రం దామగుండ అనే పేరు. ఇది వికారాబాద్ డిస్టిక్ పూడూరు మండలం పూడూరు గ్రామంలో ఉన్నటువంటి ఒక శివారులో వస్తుంది. ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ ఎందుకు వెలిసింది, ఇక్కడ ఎందుకు దొరికిందని ఒక అందరికి అపోహ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే పూర్వము రామచంద్ర స్వామి రావణ బ్రహ్మ తెలుసు కదా, రావణుడు చంపినందుకు 1,000,000 లింగాలు ప్రతిష్టాపన చేస్తే మీకు శాప విమోచనమైతే అని చెప్పేసి తన గురుగారు చెప్పినటువంటి మాటకు రాముడు 1,000,000 లింగాలు ప్రతిష్టాపన చేయడం జరిగింది. సరే, రాముడు రావణాసుడు రాక్షసుడు కదా, చంపితే 1,000,000 లింగాలు ఎందుకు ప్రతిష్టాపన చేయాలి? ఎందుకంటే రావణు పేరుకు మాత్రమే రాక్షసుడు, కానీ ఈశ్వర తపస్వి, అదేవిధంగా మహాన్ తపస్వి, అదేవిధంగా బ్రాహ్మణులో కూడా రాక్షసులు ఉన్నారు. అందుకే ఆ కాలం వచ్చింది. ఆ కాలంలోతో పాటు ఆ మమేకంతో రావణాసునికి ఆ యొక్క క్రూరమైనటువంటి లక్షణాలు రావడం జరిగింది. చంపిన తర్వాత ఏమవుతుందంటే తనకేందంటే కలియుగం మన భూలోకమంతా కూడా ఆత్మలింగం అనేది ఎవరికి దొరకలేదు. తన కోసమనే కాకుండా తన తల్లి కోసం ఆత్మలింగాన్ని సంపాదించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే రావణ బ్రహ్మ. మనకంతా రావణాసురుడు అనే తెలుసు, కానీ ఆయన పేరు రావణ బ్రహ్మ. కాబట్టి అందుకే ఆ యొక్క నిష్ఠావంత బ్రాహ్మణుడు బ్రహ్మను చంపినందుకు, ఆ ఈశ్వర తపస్సుని చంపినందుకు నీవు 1,000,000 లింగాలు ప్రతిష్టాపన చేస్తే నీకు శాప విమోచనమవుతుంది అనే ఒక గురుగారు చెప్తారనమాట. మనం ఇప్పుడు ఒక తప్పు చేస్తే ఒక డాక్టర్ దగ్గరికి పోతే, ఒక జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి వాడితే మన జబ్బు ఎట్లా తగ్గుతుందో, ఆ విధంగా చెప్పడం వల్ల తన గురుగారు చెప్పిన మాటను చూచా తప్పకుండా వనవాసంకి వెళ్ళిన 14 సంవత్సరాలు కూడా కాలక్రమేణ వేస్ట్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ లింగాలు స్థాపన చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అందులో ఒక లింగమేది రామలింగేశ్వర స్వామి. తత్రాపి సైకతం లింగం రామేణ ప్రతిష్ఠితం అని చెప్పేసి చెప్తారన్నమాట. దీని గురించి స్కంద పురాణంలో ఉల్లేఖించబడ్డది. ఇది ఇప్పుడు మరకత లింగం అంటారు. మరకత లింగం అంటే మరకత లింగాల్లో కూడా కొన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం భూమేదికం అంటాం, మనం పుష్పరాగం రోడ్డు పెట్టుకున్నాం. అందులో కనక పుష్పరాగం ఉంది, విష్ణు పుష్పరాగం ఉంది, మహాపుష్పరాగం ఉంది, మామూలు పుష్పరాగం ఉంది, మామూలు జస్వర్ 100 రూపాయలు దొరికే పుష్పరాగం కూడా ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ ఎర్రమట్టి కాబట్టి ఎర్రమట్టిలో ఉన్నటువంటి, అంటే ఎర్రమట్టి అంటే ఉస్కకు సంబంధించి అందులో ఉన్నటువంటి రాయి లింగాకారంగా మారింది. అందుకే ఇది రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా పిలుస్తారు. ఇంకోటి ఏంటంటే దామగుండను దర్శనం చేసుకుంటే యమగండం తప్పుతుంది అని ఒక నానుడి ఉందన్నమాట. అంటే ఈ క్షేత్రంలోకి రాగానే ఎంత క్రూరమైనటువంటి వ్యక్తి కూడా చాలా ప్రశాంతంగా మారిపోతారు. అంటే ఉన్నటువంటి సమయం ఒక 10 నిమిషాలు ఉండని, 15 నిమిషాలు ఉండని, తనకు ఉన్నటువంటి అన్ని బాధలన్నీ కూడా మర్చిపోయి ఏకాంత చిత్తుడై స్వామివారి సేవకు, స్వామి నీదే దయ, నీ యొక్క పరమాత్మ, నీ యొక్క అనుగ్రహం నాకు ఉంటే చాలు అనే విధంగా అయితే అనుకుంటాము. అలా ఉన్నంతసేపు కూడా. ఇంకోటి ఏంటంటే ఈ క్షేత్రం లోపల ఆవు పులి ఎంత వైరత్వంగా ఉంటాయి మనం జియోగ్రఫీలో చూస్తుంటాం. ఆవును చూస్తే పులి కాదు, పులిని చూస్తే ఆవు కాదు. కానీ ఆవు పాలు పులి పిల్లలు తాగినటువంటి మహత్తరమైన పుణ్యక్షేత్రం ఇది. అందుకే ఇక్కడ ఉన్నంతసేపు కూడా మనిషి ఎంత క్రూరంగా ఉన్నా కానీ కూడా దేవాలయంలోకి వస్తే ఉన్నటువంటి 2 నిమిషాలైనా కానీ కూడా మనస్తృప్తిగా స్వామివారిని దర్శనం చేసుకుంటే తనకు ఉన్నటువంటి అన్ని కష్టాలు కూడా మొత్తం పోతాయని చెప్పలేము. ఎందుకంటే ఇది కలియుగం. కర్మానుసార కర్మేణ వంతం చెప్తారు కదా, త్ర్యంబక మహాదేవ త్రాహిమాం శరణాగత వ్యాధి మృత్యు భయాద్ ఘోర ముంచ నమోస్తుతి అని ఏదైతే చెప్తామో ఇది అన్నీ కూడా కాలక్రమేణ మనకైతే నడుస్తూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఉన్నటువంటి ఏదో 100% ఉందనుకోండి, 0.1% తగ్గుతుంది ఆ బాధ. నెత్తి మీద రాయి పడేది ఉంటే హెల్మెట్ పెట్టుకున్నట్టు అంతే. హెల్మెట్ పెట్టుకున్న బతకలు మనకు నూకలు లేవనుకో పుట్టుకునే పోతాడు. ఆ విధంగా అదేవిధంగా ఇది హరక్షేత్రం ఒకటే కాకుండా హరిహర క్షేత్రంగా కూడా భావిస్తారు. అందుకే కార్తీక మాసం లోపల ఇక్కడ విశేషంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ జిల్లా వాసులు కానీ ఇక్కడ వచ్చి సాయంకాలం ఇక్కడ దీపారాధన చేసుకోండి విశేషంగా. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఈ 1 సంవత్సరం బంద్ అయిందంటే, అంతకుముందు ఏంటంటే హైదరాబాద్ నుంచి తండోపతండాలకు వచ్చి వనభోజనాలు చేసుకొని వెళ్ళేవారు. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ కిక్కరిసిపోతుండే, కార్తీక మాసం కిక్కరిసిపోతుండే. పొద్దున 4 గంటలు 5 గంటలు కరెక్ట్ ఇక్కడ వచ్చేవారు, సాయంత్రం 6 గంటలు. పొద్దున చిన్న పెద్ద అందరూ 6 నుంచి 60 సంవత్సరాల వరకు అనుకోండి
వచ్చి ఇక్కడనే వచ్చి వంటలు చేసుకొని ఏదో వాళ్ళ ఆటలు వినోదాలు విన్యాసాలు చేసుకుంటూ ఉన్నటువంటి ఒకరోజు జైల్లో నుంచి బయటికి రాగానే ఎంత ఆనందంగా మనం అంటే ఆక్సిజన్ దొరకంగానే ఎంత ఆనందంగా ఆహ్లాదిస్తామో ఆ విధంగా ఇక్కడ వచ్చి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఆ కోని రెండినటువంటి ప్రభావం ఎక్కడే లేదు, ఇక్కడ చరిత్రలో లేదు. 365 రోజులు కూడా అదే ఫ్లోగా ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో కూడా ఎండాకాలం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇక్కడనే మేకలు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ మేపుకొని ఈ మధ్యలో ఇప్పుడు మాకు నేవీ ఆర్డర్ అయింది కాబట్టి రాను రాలేకపోతారు రైతులందా కూడా. ఎందుకంటే గావో విశ్వస్య మాతరహ ఏదైతే చెప్తామో రాను అవి చూడమో అనే బాధలో మనం అందరం ఉన్నాం. కానీ ఆ రామలింగేశ్వరి అనుగ్రహం వల్ల అందరికీ కూడా వచ్చి దర్శనానికి ఏర్పాటు చేస్తామని మనకు ఒక హామీ ఇచ్చారు. అంటే అప్పుడు టైమింగ్స్ ఉంటాయి 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఇంతకుముందు ఎట్లుంటుందంటే మనదే రామగుండం మనదే అడవి, ఎప్పుడు పోయినా ఏముంది ఎప్పుడు వచ్చినా ఏముంది అన్నట్టు. కానీ రానున్న రోజుల్లో ఎందుకంటే అది కూడా ఒక నేవీ అన్నప్పుడు మనం భారత రాష్ట్రానికి ఒక రక్షణగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం గౌరవించాలి. అభివృద్ధిని ఎప్పుడు కూడా తిరస్కరించవద్దు. అభివృద్ధి ఉంటేనే మనం 2 రోజులు ఎక్కువగా బతుకుతాం కాబట్టి దానివల్ల కూడా అవుతుంది. అదేవిధంగా దానికైతే మనకు దర్శనం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రామలింగేశ్వర స్వామి ప్రతిష్టాపన చేసింది కాబట్టి రామలింగేశ్వరుడు, అది కూడా మరకత లింగము అని చెప్తున్నారు పంతులు గారు. ఇంత అద్భుతమైన లింగాన్ని చూసినందుకు, ప్రదోషకాలంలో దర్శనం చేసుకున్నందుకు, ఆ స్వామికి దండం పెట్టుకున్నందుకు వచ్చినాము. ప్రదోషకాలంలో అంటే ప్రదోషకాలంలో పూజావసాన సమయ దశవక్ర గీతం యశంభు పూజ పఠతి ప్రదోషే. ఒక్కసారి సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జున అనే శ్లోకం అయితే ఉందండి. సాయం ప్రాతప్పటే నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతే. ఏ విధంగా ఉందో చంద్రక గారు ఉన్నటువంటి అన్ని బాధలు కూడా పోయి చంద్రక గారు ఇంకా ఎన్నో అంచెలంచెలుగా ఎదగాలి. ఆ రామలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ, అదేవిధంగా ఈ ఆలయానికి ఎదురుగా గరుత్మంతుడి విగ్రహం ఉంటుంది. అదే సాక్షి ఏంటంటే శివుడు హర, గరుత్మంతుడు హరిహర క్షేత్రంగా భావిస్తారు. అందుకే మొత్తానికి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అని పొద్దుగా చెప్పిన కదా నేను. ఆ స్వామిని దండం పెట్టుకొని ఈ స్వామిని దండం పెట్టుకున్నా, ఈ స్వామిని దండం పెట్టుకొని ఆ స్వామిని దండం పెట్టుకున్నా. స్వాములు ఏమనుకోరు, వాళ్ళు దేవుళ్ళు, మనమే పిచ్చి పిచ్చిగా ఆలోచనలు అన్నీ చేస్తామని చెప్పినా కదా. కాబట్టి దేవుడు అరే నువ్వు నా దగ్గరికి రాలేదా చట్ నేను ఎత్తి మీద ఒక టోంగి వేస్తాను అనుకోడు. ఆయన దేవుడు కాబట్టి అట్లాంటి పిచ్చి ఆలోచనలు ఉండేవి. మనమే ఎవడైనా మన దగ్గరికి రాకపోతే వీడు రాకపోయి మన దగ్గరికి అని కోపం పెట్టుకుంటాం, అట్లా గుస్స పెట్టుకోడు కదా స్వామి. ఆయన దేవుడు, అందుకే దేవుడు అయింది ఆయన. పరమేశ్వరుడు ఎత్తి మీద ఒక చెంబు నీళ్ళు పోసినా కూడా చల్లగా బతుకు పెట్టా అంటాడంట. అటువంటి స్వామి దగ్గరికి వచ్చినాం దామగుండానికి. మంచిగా స్వామికి గట్టిగా దండం పెట్టుకోండి. ఇక ఈడికెంచి బయలుపోవాలా. ప్రదోషకాలం అంటేనే 6 గంటలు దాటిపోయింది, చీకటి అయిపోయింది, హైదరాబాద్ దాకా పోవాలి. దండం పెట్టుకోండి, మీరు కూడా గట్టిగా దండం పెట్టుకోండి. జై బోలో రామలింగేశ్వర స్వామికి జై అనుకొని వెళ్ళిపోదాం. స్వామి చల్లగా చూడు, నన్ను మా పబ్లిక్ని అందరినీ చల్లగా చూడు, అందరు ఆరోగ్యంగా ఉండేటట్టు చూడు స్వామి. దామగుండం పంతులు నరసింహాచారి స్వామి మంచిగా చెప్పిండు ముచ్చట్లు అన్నీ కూడా. ఇదంట ఈ గుడి ప్రత్యేకత విశిష్టత. విన్నారు కదా, వీలున్నప్పుడు వచ్చి మంచిగా దర్శనం చేసుకొని పోండి. మళ్ళీ ఒక మంచితో మళ్ళీ కలుస్తా. చిక్కుటైతుంది, పోవాలి, హైదరాబాద్ దాకా పోవాలి శనార్థులు అందరికీ.